కాంట్రాక్ట్ వైఫ్ ఈ కథలో 7వ భాగం విందామండి. కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్. గాఢమైన నిశ్శబ్దం. గదిలో వెలుగుతున్న చిన్నపాటి వెలుతురులో సిద్ధు, రేణు ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు. రేణు స్పృహలోకి వచ్చి నిలబడగానే సిద్ధు తన చూపులని పక్కకి తిప్పుకుని ఆమెని మంచం దగ్గరికి తీసుకువెళ్ళాడు. ఇద్దరు మంచం మీద కూర్చున్నారు. కానీ రేణు మనసులో ఏదో అలజడి. ఆమె చూపులు శూన్యంలోకి చూస్తున్నాయి. సిద్ధు మెల్లగా ఆమె చేతిపై చేతిని వేసి, ఏమైంది రేణు, ఏం ఆలోచిస్తున్నావు అని అడిగాడు. రేణు వణికిపోతున్న స్వరంతో, సిద్ధు, గౌతమ్ కళ్ళల్లో కనిపిస్తున్న ఆ ప్రేమ నన్ను భయపెడుతుంది అంది. సిద్ధు ఆశ్చర్యంగా, భయమా? అందులో భయపడటానికి ఏముంది అని అడిగాడు. రేణు అతని కళ్ళల్లోకి నేరుగా చూస్తూ, మనం ఒక ఒప్పందం మీద 2 ఏళ్ళు మాత్రమే కలిసి ఉండాలి అని నిర్ణయించుకున్నాం. ఆ తర్వాత నేను నా దారిలో వెళ్ళిపోవాలి. కానీ గౌతమ్ కళ్ళల్లో హారిక మీద కనిపిస్తున్న ఆ ప్రేమ రోజు రోజుకి పెరుగుతుంది. రేపు హారిక కూడా అతన్ని ఇష్టపడితే, ఆ తర్వాత మన విడిపోవటం వల్ల వాళ్ళ బంధం దెబ్బతింటే అప్పుడు ఏం చెయ్యాలి అని తన ఆందోళనని బయటపెట్టింది. సిద్ధు క్షణం సేపు ఆలోచనలో పడ్డాడు. కానీ ఆమెను ఓదార్చాలి అన్న ఉద్దేశంతో, అలాంటిదేమీ జరగదు రేణు, వాళ్ళిద్దరూ చాలా స్నేహంగా ఉంటారు, మిగిలిన విషయాలు తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి నువ్వు బాగా అలసిపోయావు, నిద్రపో అని చెప్పాడు. అలా చెబుతున్నప్పుడు సిద్ధు తన పిడికిలిని గట్టిగా బిగించటం రేణు గమనించలేదు. తనలోని భావోద్వేగాలని నియంత్రించుకోవటానికి అతను ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. రేణు మెల్లగా కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది. ఆమె నిద్రపోయింది అని నిర్ధారించుకున్నాక సిద్ధు నెమ్మదిగా లేచి పక్క గదిలోకి వెళ్ళాడు. అక్కడ గోడకి తగిలించి ఉన్న 2 ఫోటోల ముందు అతను ఆగిపోయాడు. అందులో ఫోటో నల్లని పెయింట్తో కప్పబడి ఉంది. ఆ ఫోటో వైపు తీక్షణంగా చూస్తూ సిద్ధు కళ్ళల్లో కోపం కట్టలు తెంచుకుంది. నీ వల్లే అంతా నాశనమైపోయింది. నా తమ్ముడు, నా కుటుంబం, మా జీవితాలు. ఈరోజు మేము ఇలా ఉండటానికి కారణం నువ్వే. దీనికి ప్రతీకారం తీర్చుకునే వరకు నేను వదలను అని ఆవేశంతో ఊగిపోయాడు. అదే సమయంలో ఒక చెయ్యి అతని భుజంపై పడింది. ఉలిక్కిపడి వెనక్కి చూస్తే అక్కడ గౌతమ్ ఉన్నాడు. గౌతమ్ తన అన్నయ్యని గట్టిగా కౌగిలించుకుని, అవునన్నయ్య, నువ్వు చెప్పింది నిజమే, ఈ ప్రతీకారం కోసం మనం ఏదైనా చేద్దాం అన్నాడు. అక్కడే చీకట్లో స్పష్టంగా కనిపించని మరో ఫోటో ఉంది. సిద్ధు దాని వైపు చూస్తూ ఏదో చెప్పబోతూ ఉండగా గౌతమ్ అతన్ని ఆపాడు. అన్నయ్య, నువ్వు వదినని ఎంతగా ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. ప్రతీకారం ఒకవైపు ఉన్నా ఆ ప్రేమని కూడా నువ్వు అంగీకరించాలి. ఆమె గురించి అంతా తెలిసి కూడా నువ్వు తనని దూరం పెడితే అది ఆమెకు చేసే అన్యాయం అవుతుంది. అంతకంటే మూర్ఖత్వం మరొకటి ఉండదు. ప్లీజ్ అన్నయ్య, ఆమెకు దక్కాల్సిన గౌరవాన్ని, ప్రేమని ఇవ్వు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. గౌతమ్ మాటలు సిద్ధు మెదడులో మారుమోగుతున్నాయి. భారమైన హృదయంతో తిరిగి తన గదిలోకి వచ్చిన సిద్ధు ప్రశాంతంగా నిద్రపోతున్న రేణుని చూస్తాడు. ఆమె ముఖంలోని అమాయకత్వం అతన్ని కరిగించింది. తెలియకుండానే ఆమె పక్కన పడుకుని ఆమెను చూస్తూనే ఎప్పుడు నిద్రపోయాడో అతనికి తెలియదు. మరుసటి రోజు రేణు, సిద్ధుల మెహందీ వేడుక. డ్రాయింగ్ రూమ్ అంతా పూల అలంకరణలతో, బంధువుల సందడితో కలకలలాడుతుంది. ఒకవైపు పార్లర్ ఆవిడ రేణు చేతులకి అందమైన మెహందీ డిజైన్లు వేస్తుంది. పక్కనే దమయంతి మరికొందరు మహిళలతో కలిసి ముచ్చట్లు పెడుతుంది. అమ్మా, కాబోయే భర్త పేరేంటి అని పార్లర్ ఆవిడ అడగగానే రేణు సిగ్గుతో సమాధానం చెప్పేలోపే పక్కనే ఉన్న హారిక ఉత్సాహంగా సిద్ధార్థ్ అని చెప్పేసింది. రేణు మౌనంగా చిరునవ్వు చిందించింది.
రేణు అరచేతిపై సిద్ధు అని పేరు రాస్తుంటే మెట్ల మీద నుంచి అదంతా చూస్తున్న సిద్ధు ముఖంలో తెలియని ఒక వెలుగు, ఒక చిన్నపాటి చిరునవ్వు వచ్చి చేరింది. కానీ అదే సమయంలో కింద మరోవైపు గౌతమ్ స్నేహితులు హారిక వైపు విషపు చూపులు చూస్తున్నారు. ఈ అమ్మాయి వల్లే గౌతమ్ మనల్ని దూరం పెడుతున్నాడు. మొన్న కాలేజీలో అలేఖ్యని తిట్టాడు, నిన్న మనతో గొడవ పడ్డాడు. ఈ హారికకు ఈరోజు ఒక గుణపాఠం నేర్పాల్సిందే అని ఒకడు కసిగా అన్నాడు. వద్దురా, గౌతమ్కి గాని పార్థుకి గాని తెలిస్తే మనల్ని వదిలిపెట్టరు అని ఇంకొకడు భయపడ్డాడు. వాళ్ళు పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. ఎవరికీ తెలియకుండా మన పని పూర్తి చేసుకుని ఇక్కడి నుంచి జారిపోదాం అని పథకం వేశారు. వెంటనే ఒక వెయిటర్ని పిలిచి డ్రింక్ గ్లాసులో ఒక మత్తు పౌడర్ కలిపి హారికకి ఇవ్వమని డబ్బులు ఇచ్చారు. పాపం ఏమీ తెలియని హారిక ఆ డ్రింక్ తాగేసింది. అప్పుడే డ్రమ్స్ మోత మొదలైంది. హారిక అందరితో కలిసి డాన్స్ చేస్తుంది. కానీ కొద్దిసేపటికే ఆమెకు తల తిరగటం ప్రారంభమైంది. ప్రపంచమంతా రివ్వును తిరుగుతున్నట్టు అనిపించటంతో మెల్లగా మెట్ల వైపు ఎక్కి తన గది వైపు వెళ్ళింది. అది గమనించిన ఆ ముగ్గురు మృగాల్లా ఆమెను అనుసరించారు. హారిక గదిలోకి వెళ్ళగానే వాళ్ళు లోపలికి చొరబడి తలుపు గడియ పెట్టారు. హారిక భయంతో వెనక్కి తిరిగి చూసింది. మీరా ఇక్కడేం చేస్తున్నారు అని వణుకుతున్న గొంతుతో అడిగింది. అందులో ఒకడు ఆమె చెయ్యి గట్టిగా పట్టుకుని, ఏంటి, నీ గౌతమ్ వస్తాడని ఎదురు చూస్తున్నావా? ఈరోజు నిన్ను ఎవ్వరూ కాపాడలేరు అంటూ ఆమె చున్నీని లాగి తన వైపు లాక్కున్నాడు. వదిలేయండి ప్లీజ్, నన్ను వదిలేయండి అని హారిక గట్టిగా అరుస్తుంది. కానీ కింద మారుమోగుతున్న డ్రమ్స్ శబ్దానికి ఆమె ఆర్తనాదాలు గాలిలోనే కలిసిపోతున్నాయి. అదే సమయంలో కింద కూర్చున్న రేణుకి ఏదో కీడు శంకించింది. ఒక్కసారిగా గుండె వేగంగా కొట్టుకోవటం మొదలైంది. చుట్టూ చూసింది. హారిక కనిపించలేదు. మేడ మీద ఉన్న సిద్ధు ఆమె కంగారుని గమనించి కిందకి వచ్చాడు. ఏమైంది రేణు, ఎందుకు అలా ఉన్నావు అని ఆందోళనగా అడిగాడు. సిద్ధు, నాకేమో అవుతుంది, నా గుండె వేగంగా కొట్టుకుంటుంది. ఏదో జరగరానిది జరుగుతోంది అని నా మనసు చెబుతుంది. హారిక ఎక్కడా కనిపించటం లేదు అని కళ్ళల్లో నీళ్లతో చెప్పింది. సిద్ధు ఆమెను శాంతింపచేస్తూ, ఏమీ అవ్వదు రేణు, నువ్వు టెన్షన్ పడకు, మంచినీళ్లు తాగు అని నీళ్లు అందించాడు. పై అంతస్తులో గౌతమ్ తన గదికి వెళుతుండగా హారిక గది వైపు నుంచి ఒక శబ్దం వినబడింది. హారిక వాళ్ళని ప్రతిఘటిస్తూ పక్కనే ఉన్న వాటర్ గ్లాస్ని కింద పడేసింది. అది చూసిన గౌతమ్ గుండె ఆగినంత పనైంది. వెంటనే తలుపు తీయటానికి ప్రయత్నించాడు. కానీ అది లోపల నుంచి లాక్ చేసి ఉంది. తలుపు కింద గ్యాప్లో నుంచి లోపల ఎవరో పెనుగులాడుతున్న నీడలు కనిపించాయి. గౌతమ్ తలుపుని బద్దలు కొట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. కానీ ఒంటరిగా అవ్వటం లేదు. అప్పుడే అక్కడికి వచ్చిన పార్థు, ఏమైంది గౌతమ్, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడిగాడు. పార్థు, హారిక లోపల ఉంది, తలుపు తీయటం లేదు, ఎవరో లోపల ఉన్నట్టున్నారు అని గౌతమ్ కేకలు వేశాడు. ఇద్దరు కలిసి తమ శక్తినంతా ఉపయోగించి తలుపుని ఒక్కసారిగా బద్దలుగొట్టారు. లోపల కనిపిస్తున్న దృశ్యం చూసి వాళ్ళిద్దరూ నిశ్చేష్టులయ్యారు. గౌతమ్ కళ్ళు కోపంతో నిప్పులు చెరుగుతున్నాయి. రక్తం ఉడికిపోతుంది. ఆ ముగ్గురు హారికను మంచం మీదకి తోసి వేధిస్తున్నారు. హారిక చిందరవందరగా కన్నీటితో ప్రాణభిక్ష కోరుతుంది. గౌతమ్ ముఖం రౌద్ర రూపం దాల్చింది. హారిక తనని తాను రక్షించుకోవటానికి పోరాడుతుంది. ఆమె కళ్ళ నిండా నీళ్లు, శరీరం మొత్తం రక్తం, చారలు, గాయాలు. ఆమె అనుభవిస్తున్న నరకం గౌతమ్ని రాక్షసుడిగా మార్చేసింది. వెంటనే ముందుకి దూకి హారికని బలంగా పట్టుకున్న ఒకడిని వెనక్కి లాగి పడేశాడు. ఆ దుర్మార్గుడు లేచి, ఏమీ తెలియనట్టు, బ్రో జస్ట్ చిల్, ఒక అమ్మాయితో సరదాగా గడుపుతుంటే అంత కోపం ఎందుకు, అసలు ఈమె నీకేమవుతుంది అన్నాడు వ్యంగ్యంగా.
ఆ మాట వినగానే గౌతమ్ నియంత్రణ కోల్పోయాడు. పిడికిలి బిగించి అతని ముఖం మీద గట్టిగా కొట్టాడు. ముక్కు నోటి నుంచి రక్తం చిమ్ముతున్నా వదలకుండా కాలర్ పట్టుకుని, ఒరేయ్, నా హారిక మీద కన్ను వెయ్యటానికే కాదు, ఆమె గురించి తప్పుగా మాట్లాడటానికి కూడా నీకు ఎంత ధైర్యం? ఆడపిల్ల, ఎవరైనా సరే గౌరవించటం మన బాధ్యత అని నీకు తెలీదా అంటూ నిర్దాక్షిణ్యంగా బాధటం మొదలుపెట్టాడు. అది చూసి మిగతా ఇద్దరూ పారిపోబోతే పార్దో వారిని పట్టుకుని చితక్కొట్టాడు. గౌతమ్ కాసేపు ఆగి అందరూ వినేలా గర్జించాడు. ఆమె నాకేమవుతుందని అడిగావు కదా, విను. ఈమె నా కాబోయే భార్య, శ్రీమతి గౌతమ్ షెకావత్. నా భార్యతో తప్పుగా ప్రవర్తించినందుకు పరిణామాలు ఎలా ఉంటాయో ఇప్పుడు చూపిస్తాను అంటూ వారిని ఈడ్చుకుంటూ కింద ఉన్న డ్రాయింగ్ రూమ్లోకి అందరి ముందుకి గెంటేశాడు. కింద జరుగుతున్న మేళ తాళాలు ఒక్కసారిగా ఆగిపోయాయి. అందరూ నిశ్చేష్టులై చూస్తున్నారు. మెహందీ పెట్టుకుంటున్న రేణుకి ఏదో అనుమానం వచ్చి మెట్ల వైపు చూసింది. అక్కడ చిరిగిన బట్టలతో గాయాలతో వణికిపోతూ నిలబడిన హారికను చూడగానే రేణు గుండె ఆగినంత పనయింది. పరుగున వెళ్ళి హారికను పట్టుకుని, హారిక, నువ్వేనా ఇది? ఏమైంది తల్లి అని అడిగింది. హారిక ఏమీ మాట్లాడలేకపోయింది. కంఠం మూగబోయింది. రేణుని గట్టిగా కౌగిలించుకుని బావురుమంది. ఆ దృశ్యం చూసిన సిద్ధు కళ్ళల్లో నిప్పులు చెరుగుతున్నాయి. తన ఇంటికి వచ్చిన ఆడపిల్లకి ఇలాంటి పరిస్థితా అని ఆ ముగ్గురిని బాధటం మొదలెట్టాడు. హారిక రేణుకి చెల్లి మాత్రమే కాదు, నాకు కూతురు లాంటిది. నా ఇంటి గౌరవాన్ని తాకాలని చూసిన మిమ్మల్ని వదిలిపెట్టను అని హెచ్చరించాడు సిద్ధు. అంతలో ఆ ముగ్గురిలో ఒకడి తండ్రి ముందుకి వచ్చి సిద్ధుని ఆపటానికి ప్రయత్నిస్తూ, సిద్ధు, నీకు బలం ఉందని మా పిల్లలని కొడతావా? ఈ పనికి మాలిన అమ్మాయి కోసం మా స్నేహాన్ని వదులుకుంటావా అని నోరు పారేసుకున్నాడు. సిద్ధు అతని వైపు వేలు చూపిస్తూ, నోరు జాగ్రత్త, నువ్వు పనికి మాలిన దానివి అని పిలుస్తున్న ఈ అమ్మాయి నా భార్యకి చెల్లి, అంటే నాకు కూతురు లాంటిదే. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో అని గెంటేశాడు. ఆ వ్యక్తి గౌతమ్ దగ్గరికి వచ్చి, గౌతమ్, మీ అన్నయ్యకి పిచ్చి పట్టింది, నువ్వైనా చెప్పు, వీళ్ళు నీ స్నేహితులు కదా అన్నాడు. గౌతమ్ ఆ ముగ్గురి వైపు అసహ్యంగా చూస్తూ, హారిక మీద వీళ్ళు చెడు కొన్ను వేసిన క్షణమే మా స్నేహం చచ్చిపోయింది అన్నాడు. అప్పుడు ఆ తండ్రి కోపంగా, అసలు ఆమె కోసం ఇంతలా చేస్తున్నావు, ఆమె నీకు ఏమవుతుంది అని అరిచాడు. అప్పుడు గౌతమ్ అందరి ముందు చేసిన ఆ పని, చెప్పిన మాటలు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని నిశ్చేష్టులని చేశాయి. గౌతమ్ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. హారిక చేతి నుంచి కారుతున్న రక్తాన్ని తన అరచేతిలోకి తీసుకున్నాడు. తడబడుతున్న అడుగులతో ఆమె దగ్గరికి వెళ్ళి ఆ రక్తంతోనే ఆమె నుదుటున తిలకంగా దిద్దాడు. ఇప్పటి నుంచి ఈమె నా భార్య జోలికి వచ్చే హక్కు ఎవ్వరికీ లేదు అని గర్జించాడు. అతని కళ్ళల్లో కసి, ఆవేశం చూసి అందరూ నిశ్చేష్టులైపోయారు. పిచ్చివాడిలా వాళ్ళని బాదుతుంటే రేణు కన్నీటితో చూస్తుంది. సిద్ధు మౌనంగా ఉండిపోయాడు. అంతలో పోలీసులు రావటం చూసి పార్దు వేగంగా వచ్చి గౌతమ్ని పట్టుకున్నాడు. గౌతమ్, ఆగు, పోలీసులు వచ్చారు. వీళ్ళని చంపేస్తే మనమే జైలుకి వెళ్లాల్సి వస్తుంది, వాళ్ళని పోలీసులకి వదిలే అని బ్రతిమలాడాడు. గౌతమ్ అప్పటికే కంట్రోల్ తప్పాడు. వాళ్ళకి నా హారికను తాకటానికి ఎంత ధైర్యం అంటూ అరుస్తున్నాడు. సిద్ధు పరుగున వచ్చి గౌతమ్ని గట్టిగా కౌగిలించుకుని శాంతింపచేశాడు. కూల్ గౌతమ్, ప్లీజ్, అంతా సర్దుకుంది, ప్రశాంతంగా ఉండు అని సముదాయించాడు. కొద్దిసేపటికి కోపం తగ్గింది. సిద్ధు దూరంగా తీసుకువెళ్ళి, గౌతమ్, ఇప్పుడు అందరి ముందు నువ్వు ఏం చేశావో తెలుసా అని అడిగాడు. అప్పుడే గౌతమ్కి స్పృహ వచ్చింది. హారిక నుదుటిపై తన చేత్తో పెట్టిన రక్తపు బొట్టుని చూశాడు. ఒక్కసారిగా కళ్ళు మూసుకుని కుప్పకూలాడు. షిట్, నేనేం చేశాను? కోపంలో నా జీవితాన్ని మాత్రమే కాదు, హారిక భవిష్యత్తును కూడా నాశనం చేశానా అని కుమిలిపోయాడు. అక్కడ ఉన్న దమయంతి
అందరినీ లోపలికి రమ్మని పిలిచింది. గదిలోకి రాగానే దమయంతి హారికను దగ్గరికి తీసుకుంది. ఆమె ముఖాన్ని నిమురుతుంటే హారిక ఒక్కసారిగా ఏడ్చేసింది. అమ్మమ్మ, ఇది నా తప్పు కాదు. నేను తప్పించుకోవటానికి చాలా ప్రయత్నించాను. గౌతమ్ గనుక ఆ టైంకి రాకపోతే నా పరిస్థితి ఏమయ్యేదో అని గొల్లుమంది. అమాయకమైన హారికని ఆ స్థితిలో చూసి అందరి కళ్ళు చెమర్చాయి. దమయంతి ఆమె కన్నీళ్లను తుడుస్తూ, చాలు బంగారం, నువ్వు తప్పు చేయలేదు. ఆ రాక్షసులే నీ జీవితంతో ఆడుకోవాలని చూశారు అని ఓదార్చింది. హారిక రేణు వైపు చూస్తూ, అక్క, నేను మీకు క్షమాపణ చెప్పాలి. అందరి ముందు గౌతమ్ ఆవేశంలో చేసిన పని తప్పు, కానీ ఇది దేవుడు రాసిన రాతేమో. ఇప్పుడు పెళ్లి అందరి ముందు జరిగిపోయింది కాబట్టి దీన్ని ఒక అవకాశంలా చూడండి. నిర్ణయం మీదే అని భారంగా చెప్పింది. దమయంతి, సిద్ధు, గౌతమ్ రేణులని బయటికి తీసుకువెళ్లిపోయింది. గదిలో ఒంటరిగా ఉన్న హారిక అద్దం ముందు నిలబడింది. తన నుదుటిపై ఉన్న గౌతమ్ రక్తపు బొట్టుని చూసింది. అది కేవలం రక్తం కాదు, ఒక బంధం, ఒక భరోసా. కానీ ఆ బంధం ఇప్పుడు ఒక ప్రశ్నార్థకంగా మారింది. రేణు కళ్ళ నుంచి కన్నీళ్లు ఆపలేకపోయింది. హారిక నిస్సహాయంగా అద్దంలో తనని తాను చూసుకుంటుంది. రేణు హారిక దగ్గరికి వచ్చి, హారిక, నువ్వు నిజంగానే ఈ బంధానికి విలువ ఇవ్వాలనుకుంటున్నావా అని అడిగింది. హారిక తడి కళ్ళతో రేణుని చూస్తూ, అక్క, ఇది నా కోరిక కాదు, కానీ గౌతమ్ గారు నన్ను కాపాడారు. ఇప్పుడు సమాజం ముందు నా గౌరవం పోయింది. ఆ గౌరవాన్ని నిలబెట్టాలంటే ఆయనతో బంధాన్ని అంగీకరించటం తప్ప నాకు మరో దారి లేదు. నేను వద్దు అంటే గౌతమ్ గారికి కూడా అవమానం కదా అని వాపోయింది. ఆ మాటలకి రేణు కన్నీళ్లతో హారికని గట్టిగా హత్తుకుంది. నీ తప్పు లేదు హారిక, దేవుడు నిన్నెప్పుడూ కాపాడతాడు అంటూ ఓరడించింది. కాసేపటికి హారిక అలసటతో నిద్రలోకి జారుకుంది. రేణు బయటికి వచ్చేసరికి అక్కడ సిద్ధు, గౌతమ్, దమయంతి ఆందోళనగా నిలబడి ఉన్నారు. రేణు నిశ్శబ్దంగా గౌతమ్ వైపు చూసి, గౌతమ్, హారిక ఈ బంధానికి అవకాశం ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. కానీ ఆమెకు కొంత సమయం కావాలి. ఈరోజు జరిగిన సంఘటన ఆమెను మానసికంగా చాలా దెబ్బతీసింది. దయచేసి అర్థం చేసుకో అని కోరింది. గౌతమ్ దృఢంగా, వదినా, నువ్వు చెప్పేది అర్థమైంది. హారిక పట్ల నా ప్రేమలో ఏ మార్పు లేదు. ఆమెను కష్టపెట్టే పని నేను ఎప్పుడూ చెయ్యను అని భరోసా ఇచ్చాడు. రేణు తన గదిలోకి వెళ్ళి తన తల్లిదండ్రుల ఫోటోని గుండెలకి హత్తుకుని కుప్పకూలిపోయింది. అమ్మా, నాన్న, మీ చివరి కోరికని, బాధ్యతని నేను సరిగ్గా నెరవేర్చలేకపోయాను. హారికని కాపాడలేకపోయాను. నేను చాలా చెడ్డ అక్కని అంటూ బిగ్గరగా ఏడవసాగింది. అప్పుడే అక్కడికి సిద్ధు ప్రవేశించాడు. రేణు ఆవేదనని చూసి అతని మనసు కలత చెందింది. ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె కన్నీళ్లను తన చేతులతో తుడుస్తూ ఫోటోని పక్కన పెట్టి ఆమెను తన భుజాలపైకి తీసుకున్నాడు. రేణు, నువ్వు చెడ్డ అక్కవి కాదు. హారికని కాపాడటంలో నువ్వు విఫలం కాలేదు. అపరాధ భావనని వదిలే, అది ఆ మూర్ఖుల తప్పు అంటూ ఓదారుస్తుంటే రేణు తన బాధని ఆపుకోలేక అతని భుజంపై తల వాల్చింది. వారిద్దరి మధ్య దూరం కరిగిపోతుంది. సిద్ధు శ్వాస రేణు ముఖానికి తగులుతుంది. ఆ మౌనంలో మాటల కంటే ఎక్కువ భావం ఉంది. సిద్ధు కళ్ళల్లో తన పట్ల ఉన్న అపారమైన ప్రేమని రేణు అస్పష్టంగానైనా గ్రహించగలిగింది. వారిద్దరి శ్వాసలు కలిసిన ఆ క్షణం గదిలో ఉన్న ఉద్రిక్తతని మాయం చేసి ఒక తెలియని కొత్త అనుభూతిని నింపింది.